ముషీరాబాద్లోని హస్తకళా భవన్లో హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన నాయుడు సత్యనారాయణ గౌడ్కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళా కార్పొరేషన్ 2013లో ఏర్పడినప్పటికీ 2015 నుండి కార్యక్రమాన్ని ప్రారంభించున్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో కళా నైపుణ్యం వారిని వృత్తులకు ప్రోత్సహిస్తూ వారికి మార్కెటింగ్ సౌకర్యాన్ని వేదికగా ఈ సంస్థ ముందుందని, 61 కోట్ల టర్నోవర్ చేస్తుందని, దాన్ని 600 కోట్ల టర్నోవర్కి తీసుకుపోవాలని మంత్రి వెల్లడించారు. వివిధ సంస్థల్లో వాడే బట్టాలను టెస్కో ద్వారా ఏదైతే కొనుగోలు చేయడానికి జీవో నెంబర్ ఒకటి తెచ్చుకున్నామో, ఇది కూడా మీరు ఆర్థిక శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి చేనేతలకు సంబంధించిన హస్తకళలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈ కార్పొరేషన్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి నిబంధన తీసుకొచ్చే విధంగా ఒక జీవోని తెప్పించే ప్రయత్నం చేయమని అందుకు నేను కూడా సహకరిస్తాననే మాట మనవి చేస్తూ, మార్కెట్ లో కూడా ఈ ఇండస్ట్రీ కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో ఉంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్స్ ఇచ్చేటువంటి విధంగా, లేకపోతే వాడుకోవడానికి కూడా మీరు బయట ఎక్కడో ఇంపోర్టెడ్ కొనుక్కునే బదులు తెలంగాణ వృత్తి కళాకారుల ద్వారా, అది చేనేత రంగం కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్ కావచ్చు, ఇతర అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఫర్నిచర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఆ విధంగా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన దగ్గర షోరూములు పెట్టి ఇంకా దీన్ని విస్తృతపరిచే విధంగా మరి మీరు దీనికి చొరవ తీసుకోవాలని, అందుకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వం తరఫున హస్తకళల్ని, చేనేత వృత్తులను, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కళా నైపుణ్యాలను బయటకు తెచ్చే ప్రయత్నం జరిగే దానిలో భాగంగా ఈ సంస్థ